టుడే వి ఆర్ డిస్కస్ అబౌట్ ఐలాండ్ మూవీ. సో, తమిళ్‌లో రిలీజ్ అయిన ఈ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ చాలామంది అయితే లాట్స్ ఆఫ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీజ్ కొంచెం చెప్పు బ్రో అని. సో, ఈ వీడియోలో వచ్చేసి అసలు ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే క్లారిఫై అయితే చేయడానికి మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, అసలు రిలీజ్ అవుతుందా లేదా అనేది మరి ఫుల్ లెంత్ వీడియో చూస్తే మీకైతే అర్థమైతే అయిపోతుంది. సో, ఇంకా మీరు మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మీకు ఇలాంటి మూవీస్ అప్డేట్స్ కావాలనుకుంటే ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే తొందరగా అయితే తీసుకొస్తాను. సో, తప్పకుండా మన ఛానల్ ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. అండ్ పక్కనే ఉన్న గంట ముఖ్యం బిగులు గంటని ఆల్‌లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో, తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. శివకార్తికేయన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గారి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఐలాండ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకు 2024లో జనవరి 12న అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీకి సంబంధించిన మన తెలుగులో వచ్చేసి టీజర్, ట్రైలర్ 2 కూడా రిలీజ్ అయితే అయ్యాయి. అండ్ చాలా సాంగ్స్ కూడా మనకు తెలుగులో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ఇంకా యూట్యూబ్‌లో ఉన్నాయి. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 12న అయితే వరల్డ్ వైడ్‌గా అయితే మనకు తమిళ్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, తెలుగులో కూడా రిలీజ్ అయితే కావాల్సింది గానీ, మన తెలుగులో వచ్చేసి మనకైతే తేజ సజ్జా గారి 'హనుమాన్' మూవీనైనా, మనకు మహేష్ బాబు గారి 'గుంటూరు కారం' మూవీస్ ఇలా పెద్ద పెద్ద మూవీస్ ఇంకా చాలా మూవీస్ ఉండడంతో సో, అప్పుడైతే మనకి ఈ మూవీని తెలుగులో అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే చేయలేదు. సో, దాని తర్వాత వాళ్ళైతే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. కానీ మళ్ళీ ఏమైందో ఏమో గానీ మనకైతే ఈ ఐలాండ్ మూవీ అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో, ఇక ఈ మూవీ ఓటీటీ కోసమైనా మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేశారు. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి ఫస్ట్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళైతే మనకు తెలుగు, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్‌లో కలిపి రిలీజ్ చేస్తారని అనుకున్నారు గానీ, మన తెలుగులో అయితే అస్సలు రిలీజ్ అయితే చేయలేదు. వాళ్ళైతే తమిళ్‌లో అయితే రిలీజ్ అయితే చేసుకున్నారు ఈ మూవీని. అసలు మన తెలుగు ఆడియన్స్ ఈ ఐలాండ్ మూవీ కోసం ఇంతలా ఎందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారంటే ఈ మూవీ స్టోరీ లైన్. సో, ఈ మూవీలో ఫస్ట్ టైమ్ ఐలాండ్‌లో వచ్చేసి మనకైతే ఒక ఏలియన్ అయితే వస్తుంది. సో, రియల్ లైఫ్‌లో ఏం జరిగిందనేది తమిళ్‌లో మనకు టీజర్ అయితే చాలా మందికైతే నచ్చింది. అండ్ చాలా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. టీజర్, ట్రైలర్ అన్న మనకైతే మూవీని చూడాలనిపించేలాగా అయితే చేశాయి. కానీ మన తెలుగులో ఏమైందో ఏమో గానీ సడెన్‌గా అయితే వాళ్ళైతే థియేటర్‌లో కూడా రిలీజ్ అయితే చేయలేదు. ప్రెజెంట్ ఇప్పటిదాకా మనకి ఈ మూవీ ఐలాండ్ మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే అస్సలైతే రిలీజ్ అయితే కాలేదు. సో, ఈ ఐలాండ్ మూవీ కోసం మన తెలుగు ఆడియన్స్ చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ప్రెజెంట్ అయితే మూవీ పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో, చాలా డేట్స్ అనేవి మనకైతే సన్నెక్స్ వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తూ వస్తున్నారు అండ్ పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. సో, 1 ఇయర్ అయితే అయిపోయింది. మనకు ఇంకా 2 ఇయర్స్ అయితే దగ్గరగా అయితే వస్తున్నాయి. సో, మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యి సో, ఈ మూవీని ఇంకా మర్చిపోండి గైస్. సో, చాలా మంది అయితే కామెంట్‌లో అయితే అడుగుతున్నారు. సో, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని. సో, మీకే చెప్తున్నాను వినండి. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఇక అసలు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశమే ఉండదు. సో, సడెన్‌గా మనకి ఎప్పుడైనా మనకు వాళ్ళైతే రిలీజ్ చేస్తారంటే మనకు తెలియదు. అది వాళ్ళైతే చాలామంది అయితే మర్చిపోయి ఉంటారు. సో, ఈ మూవీ ప్రొడ్యూసర్స్ అయినా, డైరెక్టర్ అయినా మనకైతే మూవీని అయితే మర్చిపోయి ఉంటారు. సో, తెలుగులో ఈ మూవీ డబ్బింగ్ వర్క్ కూడా జరిగింది. అండ్ మనకు తెలుగులో వచ్చేసి చాలా అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ అయినా. సో, ఈ మూవీ తెలుగులో ఇంకా అయితే రిలీజ్ కావాల్సింది. సో, ఇంకా ఈ ఐలాండ్ మూవీ కోసం అయితే కామెంట్ అయితే చేయకండి. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ మూవీని ఈ వీడియో కానీ మనకైతే మూవీ డైరెక్టర్ అయినా, మూవీ ప్రొడ్యూసర్ అయినా చూసి ఉంటే సో, ఈ మూవీకైతే మన తెలుగులో అయితే హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. సో, చాలామంది అయితే 1000 కళ్ళతో అయితే మనకి ఈ మూవీని అయితే చూస్తున్నారు. సో, ప్లీజ్ డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా సో, ఈ మూవీని అయితే తెలుగులో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కొంచెం చేయండి. సో, రిలీజ్ చేస్తే మీ టీఆర్పీ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. సో, దీని మీద మీరేమనుకున్నారు? అసలు ఐలాండ్ మూవీ అసలు రిలీజ్ అవుతుందా లేదా అనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేనైతే అసలు ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వదనే అనుకుంటున్నాను. సో, బై మిస్టేక్ మనకు వాళ్ళైతే మనకు చాలా రోజుల తర్వాత మనకి ఈ మూవీని థియేటర్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు తమిళ్‌లో వచ్చేసి సన్నెక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇందులో ఎవరికైనా తమిళ్ వచ్చిన ఉంటే సో, తప్పకుండా మనకైతే సన్నెక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ పైన చాలా స్కామ్స్ కూడా జరుగుతున్నాయి. సో, ఈ మూవీని చాలామంది అయితే అమ్ముతున్నారు. సో, తెలుగులో ఉందని చాలామంది అయితే అమ్ముతున్నారు. అవన్నీ ఫేక్ అయ్యి కూడా నమ్మకండి. సో, ఈ మూవీ వచ్చేసి తెలుగులో అసలు మనకు థియేటర్‌లో కూడా రిలీజ్ అయితే కాలేదు. సో, థియేటర్ ప్రింట్ ఉన్నా కానీ వాళ్ళైతే అమ్మొచ్చు కానీ థియేటర్‌లో అయితే రిలీజ్ అయితే కాలేదు కాబట్టిగా సో, ఈ మూవీ ఓటీటీలోకి ఇంకా రిలీజ్ కావడానికైతే మనకైతే అసలు ఛాన్సే లేదు. సో, శివకార్తికేయన్ గారి ఫ్యాన్స్ అయిన ఈ ఐలాండ్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే తప్పకుండా అయితే మనకి మూవీ అయితే అసలు రిలీజే కాదు. మర్చిపోండి ఈ మూవీని. సో, ఇలాంటి మూవీస్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, ఈ వీడియోకి మీరు లైక్ చేసుకోవడం ద్వారా సో, ఇలాగే మీలాగే ఐలాండ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే తెలుస్తుంది. సో, ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది. సో, ఈ మూవీ అయితే అసలు రిలీజ్ కాదు. సో, అందుకే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. సో, ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.